హాయ్ ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. యాక్చువల్గా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి టాపిక్ ఒకటి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ ఆర్ మరణ శిక్ష, ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. ఇదేంటంటే ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, అంటే ప్రాంతం అంటే దేశమే అండి, అఫ్ కోర్స్ వేరీ అవుతూ ఉంటుంది. ఎందుచేతనంటే ప్రతి దేశానికి ఒక్కొక్క న్యాయ వ్యవస్థ ఉంటుంది. డిఫరెంట్ న్యాయ వ్యవస్థలు ఉంటాయి. డిఫరెంట్ ఆ న్యాయ వ్యవస్థ ఉంటే ప్రతి దేశానికి ఈ శిక్షలు అనేవి అవి మారుతూ ఉంటాయి. అంటే పీనల్ కోడ్స్ ఉంటాయి. ఆ పీనల్ కోడ్స్ ప్రకారం శిక్షలకి అర్హులు అవుతూ ఉంటారు చాలామంది నేరస్తులు. సో ఇది మారుతూ ఉంటాయి. ఈ సెన్సిటివ్ టాపిక్ని కొంచెం నేను మీ ముందుకి తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎందుచేతనంటే నేను చాలా దీని మీద కొంచెం స్టడీ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు, అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. దీన్ని అసలు ఇలాంటివి అమలు పరచకూడదు అనే కోణంలో మాట్లాడి చాలా డిస్కషన్స్ జరిగేవి కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేరం చేస్తారు. నేరం చేసిన వాడు అంటే ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎందుకు చేస్తారు? క్యాపిటల్ పనిష్మెంట్ అంటే అన్ని పనిష్మెంట్ల కన్నా, అన్ని శిక్షల కన్నా చాలా పెద్ద శిక్ష ఇది. ఇది వెయ్యడానికే ఎంత టైం పడుతుందంటే కొన్ని ఏళ్ళు పడతాయి వాడికి క్యాపిటల్ పనిష్మెంట్ విధించడానికి. ఎందుకంటే కింద కోర్టులకి అప్రోచ్ అవుతారు. దాని దాని తర్వాత మామూలు జిల్లా కోర్టులకెళ్తారు, ఇంకో కోర్టుకెళ్తారు, సుప్రీం కోర్టుకెళ్తారు. అలా లెవెల్‌గా వెళ్ళి ఆఖరికి పైగా ప్రెసిడెంట్ కానీ, ఏ దేశానికి హెడ్ ఆర్ ఏ దేనికైనా హెడ్‌లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరుకుంటారు. మన ఇండియా వరకు తీసుకుంటే ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళి క్షమాభిక్షల గురించి వెళ్తారు. ఇవన్నీ తేలి అప్పుడు వాళ్ళకి శిక్ష అమలు పరుస్తారు. అది ఎలాంటి వాళ్ళకి? అసలు క్యాపిటల్ పనిష్మెంట్ ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు అంటే అసలు పనిష్మెంట్ ఎందుకు వేస్తారనేది చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత క్యాపిటల్ పనిష్మెంట్‌కి వెళ్దాం. పనిష్మెంట్ అనేది ఎందుకు చేస్తారు? ఎందుకు పనిష్ చేస్తారు? ఎందుకు చేస్తారంటే ఎవరైనా కొంచెం చిన్న ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు ఎవరు సాహసం చెయ్యరు. మళ్ళీ ఆ తప్పుని చెయ్యరు. అందుకని పనిష్మెంట్ ఇస్తారు. అలాంటిది క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు అంటే వాడు ఎంత పెద్ద తప్పు చేసి ఉండాలి? ఒకటి, ఎవరినైనా ఏదైనా దేశద్రోహం అయినా చేసి ఉండాలి. లేకపోతే ఎవరినైనా చంపేసి ఉండాలి. లేకపోతే ఇంకోటి చాలా అట్రాసిటీ, చాలా పెద్ద క్రైమ్ ఏదైనా చేస్తే అలాంటి వాళ్ళకి ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారు. క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఆ శిక్ష అమలు చేయడానికి బోలెడు టైం పడుతుంది. ఇది మిడీవియల్ ఏజెస్ నుంచి ఇప్పటి వరకు మొత్తం చాలా అంటే చాలా పనిష్మెంట్‌లొచ్చాయి. వాళ్ళకి కొంతమందికైతే క్షమాభిక్షలొచ్చాయి. ఇంకా ఇలాగ అది వేరీ అవుతూ ఉంటాయి. ఆ శిక్షలనేవి అవన్నీ దేశానికి. ఇండియాలో అయితే ఉరి శిక్ష ఉంది. అమెరికాలో అయితే ఉరి ఉంది. మన ఇంజెక్షన్ ఏదో ఇస్తారు. దాని పేరు గుర్తు రాలేదు. ఆ ఇంజెక్షన్ ఒకటి ఇచ్చి దాన్ని చంపేస్తారు. ఆ శిక్ష వేస్తారు. లేకపోతే ఎలక్ట్రిక్ చైర్‌లో పెడతారు. ఇప్పుడు ముస్లిం కంట్రీస్ కానీ, సౌదీ అలాంటి చోట్లయితే ఏం చేస్తారంటే శిరస్సుని ఖండించేస్తారు. అంటే ఇలా చేస్తారు. అది నడి రోడ్డు మీద. ఇవన్నీ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్స్. ఆ పనిష్మెంట్‌లు
ఆ పనిష్మెంట్ కనుక అంటే అర్హులకి ఎవడైతే అంత పెద్ద తప్పు చేశారో, నా ఒపీనియన్ చెప్తున్నాను. మిగతా వాళ్ళది కాదు. ఎవరైతే అంత పెద్ద పనిష్మెంట్ చేశారో, అంత పెద్ద తప్పు చేశారు. నాట్ పనిష్మెంట్. పెద్ద తప్పు చేశారో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అన్‌లెస్ ఆర్ అంటిల్ అలా చెయ్యకపోతే, ఓహో! లాలో లూప్ హోల్స్ అవన్నీ కొంతమంది వాడుకుని అన్యాయంగా ఆహ్, శిక్షలు కొంతమంది అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పలుకుబడులు లేకపోతే అవన్నీ తీసుకుని అన్యాయంగా పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో 2, 3 కేసులు క్యాపిటల్ పనిష్మెంట్‌లు కూడా తీసుకున్న వాళ్ళు చాలామందున్నారు. అంతెందుకు బ్రిటిష్ టైంలో మన భగత్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ సుఖ్‌దేవ్ వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చే చంపేశారు బ్రిటిష్ వాళ్ళు. క్షమాభిక్ష గురించి వాటి గురించి ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా వర్కౌట్ అవ్వలేదు. ఆయన పోయారు. సో, ఇలా ఉంటాయి. అది అన్యాయంగా శిక్ష పడిన వాళ్ళకి. ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేసి అంటే ఉరి శిక్ష అది అమలు చేసేసి వాళ్ళకి చాలామంది దాన్ని ఎగెయిన్స్ట్‌గా ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారది? ఏమని మాట్లాడతారంటే, ఇప్పుడు శిక్ష చేసేసాడు. శిక్ష అనుభవించి అతనికి శిక్ష చేయడం కాదు. అతను ఏదో తప్పు చేశాడు. తన్ని అలాంటి వాళ్ళని బయటికి రానివ్వకుండా జైల్లోనే పెట్టి, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే వాళ్ళలో పరివర్తన వస్తుంది కదా అంటారు. ఓకే. అది యాక్సెప్టబుల్లే. ఎవరి వాదనలు వాళ్ళవి, ఎవరిది వాళ్ళకే. కానీ నేనేమంటున్నానంటే, ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ కుటుంబాలుంటాయి. ఎవరైతే సఫర్ అవ్వాడో, ఈ నేరం చేసిన వాడి ద్వారా ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వీడు వీడు చేసేసాడు. తప్పు చేసి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూనో, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు చేస్తున్నారనుకోండి. లోపల కూర్చుంటే శుభ్రంగా వాడికి ఫుడ్డు, బెడ్డు అంతా విత్ సెక్యూరిటీ అవన్నీ ఇచ్చి వాడిని అలాగా ఒక రాజులా పోషిస్తారు. అది తేలేటప్పటికి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఇదంతా అయిపోతుంది. జీవితాంతం ఆ బాధ అనుభవిస్తూనే ఉంటారు. దాని బదులు అంత పెద్ద నేరాలు చేస్తే నేను చెప్పినట్టు దేశద్రోహం కానీ, లేకపోతే ఇంకోటి ఎవరినైనా చంపేయడం వల్ల కానీ, అలాంటి పనులు చేస్తే వెంటనే శిక్ష వేసి తీరాలి. ఇది నేను మాట్లాడే మాటలు కొంచెం హార్ష్‌గా ఉండుండొచ్చు. కానీ అది వేసి తీరాలి. ఐ డోంట్ సపోర్ట్ వాళ్ళని అక్కడ పెట్టండి. వాళ్ళది కూడా ప్రాణాలే కదా! ఏదో క్షణికావేశంలో మర్డర్‌లు, మానభంగాలు, దేశద్రోహాలు చెయ్యరు. ఎంత పెద్ద శిక్ష ఎంత రొట్టికి ఎంత డబ్బుకి అంత రొట్టి ఏదో అంటారు కదా! సేమ్ అలాగే ఎంత పిండికి అంత రొట్టంటారు. సేమ్ అలాగే వాడు చిన్న తప్పు చేస్తే పనిష్మెంట్ అంతే ఉండాలి. పెద్ద తప్పు ఇలాంటి పెద్ద తప్పులేవైనా చేస్తే అంతకంతా ఈ క్యాపిటల్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అండ్ వన్ మోర్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే 192 దేశాలో 193 దేశాలో ఎన్నో ఉన్నాయి. అలాంటి 193 దేశాలలో 120 కంట్రీస్‌లోనో ఎన్నిట్లోనో ఈ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఉంది. మిగతా కంట్రీస్‌లో లేవు. అది వాళ్ళకి సంబంధించిన డెసిషన్స్. బట్ నేను ఫైనల్‌గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎంత పెద్ద తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌గా ఆ క్యాపిటల్ పనిష్మెంట్ ఇంత పెద్ద శిక్ష వేస్తే కానీ జనాల్లో లేకపోతే ఈజీగా తీసేసుకొని లాలో లూప్ హోల్స్ వెతుక్కొని
వాళ్ళు ఏవైనా చెడ్డ పనులు చేయడానికి కానీ, ద్రోహాలు చేయడానికి కానీ, దేశద్రోహాలు చేయడానికి కానీ వెనకాడరు. పనిష్మెంట్ అనేది ఎంత గట్టిగా ఉంటే అంటే దారుణమైన తప్పు చేసిన వాడికి దారుణమైన శిక్ష పడాలి అనే కాన్సెప్ట్ నాది. నేను దానికే సపోర్ట్ చేస్తాను. సో, ఇది క్యాపిటల్ పనిష్మెంట్ మీద నా ఒపీనియన్. నేను చెప్పింది కొంచెం ఎవరికైనా ఏదైనా ఎగెయిన్స్ట్‌గా ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా అయినా నా ఒపీనియన్ అని నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. నా టేక్ ఇది. బట్ ఐ డోంట్ సపోర్ట్ ఈ యావజ్జీవ కారాగార శిక్షలేయడాలు అవి నేను సపోర్ట్ చెయ్యను. పిండి కొద్దీ రొట్టె. సో, పెద్ద తప్పు చేస్తే పెద్ద పనిష్మెంట్ ఖచ్చితంగా ఈ క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది, అలాంటివి ఖచ్చితంగా ఉండాలి. ఉరి లాంటిది అవన్నీ ఉండాలి. ఉండి తీరాలి. అప్పుడే ఎవరైనా ఒక తప్పు చేద్దామంటే భయపడాలి, వణకుతారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన క్యాపిటల్ పనిష్మెంట్ మీద నాకున్న ఒపీనియన్. నేను చాలా రోజులు బట్టి మాట్లాడదాం అనుకున్నాను. సో, నాకిప్పుడు ఈ అవకాశం వచ్చింది. నా వీడియోస్‌ని మీరు ఎప్పట్లాగే బాగా ఆదరిస్తున్నందుకు ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్. ఇలాంటివి ఏవైనా మీకు టాపిక్స్ ఏవైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మిస్టర్ చెరుకువాడ అనే ఉంటుంది. దానికి డీఎం చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. అండ్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.